గాజువాక ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో గాజువాక పోలీస్ సోల్జర్స్ అనే వ్యవస్థను విశాఖ నగర్ పోలీస్ కమిషనర్ డాక్టర్ శంకభద్ర బాబ్జీ ప్రారంభించారు. ఈ సందర్భంగా గాజువాక ప్రాంతంలో రద్దీ ఎక్కువగా ఉంటుందని, ఈ సందర్భంగా కొంతమంది సామాన్య పౌరులు ట్రాఫిక్ పోలీసు వారికి స్వచ్ఛంద సహకారంతో గాజువాక పోలీస్ సోల్జర్గా వచ్చి సర్వీస్ ఇవ్వడానికి ముందుకు రావడం ఎంతైనా అభినందనీయం అన్నారు. గాజువాకలో వాహనాలు బాగా పెరుగుతున్నాయని, అందుకు అనుగుణంగా రోడ్లు లేకపోవడం వల్ల ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. ట్రాఫిక్ క్రమబద్ధీకరణ చేయడానికి ప్రజలు ఇచ్చే సూచనలు పోలీసు వారు స్వీకరిస్తారని తెలియజేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ అవర్ సిపి గారు. ఇక్కడ 2 పాయింట్లు అండి. ఒకటి, ట్రాఫిక్ వారికి ఒక అప్రిసియేషను. రీసెంట్గా చాలా రద్దీగా ఉన్న మార్కెట్, గాజువాక ఏదైతే మార్కెట్ ఉందో ఆ మార్కెట్లో ట్రాఫిక్ భయంకరంగా ఉండేది, నడిచి వెళ్ళలేని పరిస్థితిలో ఉంటే రీసెంట్గా నవంబర్లో ఒక పెద్ద విప్లవాత్మకమైన మార్పు తీసుకొచ్చారు. రోడ్డు మధ్యలో వెహికల్స్ పెట్టే కార్యక్రమం పెట్టారు. అటు ఇటు చాలా ఫ్రీగా ఉంది. దానికి వాళ్ళందరికీ కూడా ట్రాఫిక్ పోలీసు వారికి సెల్యూట్ తెలియజేస్తున్నాం మా గాజువాక ప్రజల తరఫున. ఈరోజు గాజువాక ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ శ్రీ మహమ్మద్ హుసేన్ గారి ఇనిషియేటివ్తో గాజువాక ట్రాఫిక్ సోల్జర్స్ అని ఒక కొత్త ఇనిషియేటివ్ మొదలైంది. ఈరోజు చాలామంది వాలంటీర్స్ ముందుకు వచ్చి గాజువాక ట్రాఫిక్ పోలీస్కి సహకరించడానికి ఇంట్రెస్ట్ చూపెట్టారండి. మేము వాళ్లకు రిక్వెస్ట్ చేస్తాము, వాళ్ళు ఖాళీగా ఉన్న టైం గాజువాక ట్రాఫిక్ పోలీస్తో చేతుల్లో కలిపి నో పార్కింగ్ జోన్లో ఏదైనా బండి పార్కింగ్ చేస్తే పోలీస్ దృష్టికి తీసుకురావడం, అదే మాదిరిగా పార్కింగ్ స్పేసెస్ కొత్తగా గుర్తించి పోలీస్ దృష్టికి తీసుకొస్తే మేము జీవీఎంసీ వాళ్ళతో కలిసి అక్కడికి వెళ్ళి రోడ్ మీద పార్క్ చేసిన వెహికల్స్ని లోపల సెల్లల్లో కానీ లోపల ఉన్న ఖాళీ స్పేస్లో పార్కింగ్ చేయమని రిక్వెస్ట్ చేయడం, అదే మాదిరిగా ఎక్కడెక్కడ రోడ్ ట్రాఫిక్ ప్రమాదాలు జరుగుతున్నాయి అటువంటి స్పాట్స్ గుర్తించి ఎటువంటి స్టెప్స్ తీసుకుంటే ప్రమాదాలు తగ్గిపోతాయి అది కూడా గుర్తించి పోలీసు వాళ్ళకు తెలియజేయడం, ఎక్కడ పాదదారులు వెహికల్ పోతూ ఉంటే ఆకస్మికంగా రోడ్ దాటడానికి ప్రయత్నం చేస్తూ యాక్సిడెంట్కి గురి అవుతున్నారు అటువంటి స్పాట్స్ గుర్తించి అక్కడ పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ద్వారా ఒకవైపు అనౌన్స్ చేయడం, మరోవైపు పోలీసు వాళ్ళకు చెప్పి పెడెస్ట్రియన్ సిగ్నల్స్ కానీ జెబ్రా క్రాసింగ్స్ కానీ పెట్టడం, అవసరం ఉంటే అప్పుడప్పుడు వెహికల్స్ ఆపి రోడ్ దాటడానికి ఏర్పాటు చేయడం, అదే మాదిరిగా ఏ టైంలో ఎక్కువ ట్రాఫిక్ కంజెషన్ ఉంటుంది, ఇక్కడ ఏ లొకేషన్లో ఉంటుంది అది గుర్తించి అక్కడ పోలీసు వాళ్ళతో కలిసి కంజెషన్ తగ్గించడం, అదే మాదిరిగా రోడ్ ప్రమాదాలు తగ్గించడం, ఆ 2 పనులు చేయడానికి వాళ్ళు ముందుకు వచ్చారండి. ఈ ట్రాఫిక్ సోల్జర్స్ అందరికీ మా అభినందనలు, శుభాకాంక్షలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ ఇనిషియేటివ్ మన జిల్లాలో ప్రతి పోలీస్ స్టేషన్లో రెప్లికేట్ చేయమని నా ఏడీసీబీ ట్రాఫిక్ శ్రీ ప్రవీణ్ కుమార్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే మన జిల్లాలో ప్రతిరోజు బండి సంఖ్య పెరుగుతూనే ఉంది, జనాభా పెరుగుతూనే ఉంది, పోలీస్ సంఖ్య తగ్గుతూనే ఉంది, ట్రాఫిక్ పోలీస్ సంఖ్య తగ్గుతూనే ఉంది. ఈ పరిస్థితుల్లో పబ్లిక్ పోలీస్కి, ట్రాఫిక్ పోలీస్కి సహకరించే తప్ప మనం మంచి సర్వీస్ ఇవ్వలేకపోతున్నాం. ట్రాఫిక్ పోలీస్కి ఇటువంటి పబ్లిక్ వచ్చి వాలంటరీ సర్వీస్ ఇస్తే మనం ఇంకా బెటర్ సర్వీస్ ఇవ్వగలుగుతాం. గాజువాక లాంటి ఏరియా ఇక్కడ హెవీ ట్రాఫిక్ ఉంటుంది, ఎస్పెషల్లీ మార్నింగ్ ఈవినింగ్ ట్రాఫిక్ రద్దీ వల్ల చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ నుండి వెహికల్స్ మన అనకాపల్లి ఇండస్ట్రియల్ ఏరియాస్ అక్కడికి కూడా వెళ్తూనే ఉంటాయి. సో హార్బర్ నుండి పోర్ట్ నుండి కూడా వెహికల్స్ వెళ్తూనే ఉంటాయి. సో ఇటువంటి కీలకమైన స్థానంలో
ఈ ట్రాఫిక్ సోల్జర్స్ ఏర్పాటు చేయడం చాలా శుభపరిణామం. మేము ఇది అప్రిషియేట్ చేస్తున్నాం అండ్ జిల్లా అంతటా రెప్లికేట్ చేయమని ఏడీసీపీ ట్రాఫిక్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాం. మరొకసారి ఈ మంచి ఇనిషియేటివ్ తీసుకున్న లోకల్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ గారికి అభినందనలు. థ్యాంక్ యూ.